ఇంకోటి సార్, ఇక్కడ పెద్దిరెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి ఏదో అటవీ భూములను ఆక్రమించుకున్నారు, కేసు కట్టారు, అన్నీ జరిగింది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఎందుకు సార్ మౌనంగా ఉంటున్నాడు? లలిత్ గారు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఒక నమ్మదగ్గ పార్ట్నర్ గా ఆయన వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కావలసింది ఏంటో ఆయనకు తెలుసు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యం ఏ విధంగా కొలాప్స్ అయిపోయిందో ఆయన కళ్ళతో చూశాడు. తను పెట్టిన రాజకీయ పార్టీ మనుగడ కోసం పవన్ కళ్యాణ్ కూడా తన వంతు రాజకీయం ప్లే చేస్తున్నాడు. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ నిజం 100% నిజం. ఈ నిజం గురించి ప్రజలకందరికీ తెలిసింది, ప్రజలందరూ చర్చించుకున్నారు, ప్రజలందరూ కూడా నిట్టూర్చి వదిలేశారు. నిట్టూర్పులతో కాలం గడుపుతున్నారు ప్రజలు. ఎందుకంటే వీళ్ళంతా వింతే, అంటే అవినీతి పరులు ఒకరిని మించి ఒకరు వ్యవహరించరు, ఒకరిపైన ఒకరికి ఒకరు సహకారం అందించుకుంటారు. వీళ్ళ మధ్యలో సామాన్య కార్యకర్తలు, సామాన్యమైనటువంటి నాయకులు, సామాన్య ప్రజలే బలైపోవాలి. కానీ ఈ పెద్ద తలకాయలు ఎప్పుడు కూడా చలించవు, ఇబ్బంది పడవు. ఇక్కడ అటవీ భూములు ఆక్రమించారన్నది ఒకటైతే ఎర్రచందనము స్మగ్లింగ్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని చెప్పినటువంటి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆ ఎర్రచందనము ఊసి ఎత్తకుండా అలా కూర్చుండిపోయాడు. అటవీ భూముల ఆక్రమణ గురించి విచారణ ఏ స్థాయిలో ఉందో, ఎక్కడ జరుగుతుందో పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు. మద్యం కుంభకోణంలో కూడా పిఎల్ఆర్ గ్రూప్ ప్రమేయం ఉంది, పిఎల్ఆర్ గ్రూప్ కు ముడుపులందాయని సిట్ ఈరోజు సుప్రీంకోర్టు ముందర చెప్పింది. మరి ఇంతగా జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా మీనమేసాలు లెక్క పెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ఎందుకు వేచి చూస్తుందో అర్థం కాకుండా ఉంది. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీనా, లేకపోతే మరింత సమాచార సేకరణ కోసం వేచి చూస్తున్నారా, సరైన సమయం కోసం కాచు కూర్చుంటున్నారా, సరైన సమయంలో దీనిపైన స్పందన ప్రభుత్వం వైపు నుంచి ఉంటుందా? వీటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో మనము ఎత్తుక్కోవలసి వస్తుంది.